సరే కష్టం అనేది ఉండదు, ఇష్టం అనేది ఉంటుంది. కష్టం అనేది ఇతరుల్లో పోల్చుకున్నప్పుడు మటుకే అది మనకి కనపడుతూ ఉంటుంది. ఇష్టం అనేది ఉన్న దగ్గర ఎప్పుడూ కూడా కష్టాన్ని దరిదాపుల్లో కూడా ధరించేది. ఎప్పుడైనా మనిషి ఆలోచించుకోవాల్సిన మొట్టమొదటిగా చేయవలసిన విషయం ఏంటంటే, ఇది నాకు ఇష్టమైంది, ఈ పని నేను చేయగలను, నాలో ఈ సామర్థ్యత ఉన్నది అనేది తెలుసుకుంటే ఒక మార్పు జరుగుతుంది. ఆ మార్పు నుంచి వచ్చేదే మనిషికి ఫలితము. ఆ ఫలితాన్ని ఎప్పుడైనా సరే నువ్వు అనుభవించాలి అన్నప్పుడు మొట్టమొదటిగా చేయవలసింది రైతు చేస్తున్నటువంటి కృషి లాంటిదే. పొలం దున్నటం, విత్తనం వేయటం, కొంతకాలం దానికి సరైన పోషణ చేసిన తర్వాత ఫలితం వస్తుంది. అలాగే జీవితంలో కూడా ప్రతి విషయాల్లో ఆలోచించుకొని చేయగలిగితే చక్కటి మార్పు, నైపుణ్యత కలుగుతుంది, విజ్ఞానం పెరుగుతుంది, నలుగురితో కలవటం అవకాశం కలుగుతుంది. ఇది మొట్టమొదటిగా తెలుసుకుంటే కష్టం ఎప్పుడు ఉండదు. ఇష్టం అనేదే దానంతట దాన్ని మనం ఆహ్వానించుకోవాలి. ఎప్పుడైనా సరే ఇష్టాన్ని కష్టంగా మార్చుకుంటుంటే కలిగే నష్టాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సమయం వేస్ట్ చేసామని ఆలోచనలో మెదడుకి వేరే ఆలోచన రాకుండా కుంచుకుపోవటం. దాని తర్వాత ముఖ్యంగా జరుగుతున్నది ఏంటంటే, కంపారిజన్లో ఎప్పుడైనా సరే ఒక ఎదుటి వ్యక్తి చేసినట్టుగా నేను చెయ్యాలి అని జిరాక్స్ కాపీ లాగా ప్రయత్నం చేయటం వల్లనే ఈ సమస్యలు వస్తూ ఉంటాయి. మొట్టమొదటిగా తెలుసుకోవాల్సింది, ఎప్పుడు నువ్వు జిరాక్స్ కాపీగా మారద్దు. నువ్వు మారవలసింది, నీకు దేవుడు ఇచ్చినటువంటి అవకాశాలు వేరుగా ఉంటాయి, కానీ అది చేరవలసిన మార్గాలు కానీ చేరవలసిన లక్షణం కానీ నీలో ఉన్నది. అనగానే నీ జేబులో 100 రూపాయలుంటే ఎలా ఖర్చు పెడతావు, 10 రూపాయలుంటే ఎలా ఖర్చు పెడతావు? వాడే విధానాన్ని, చేసే విధానాన్ని ఎప్పుడైతే నువ్వు పరిష్కరించుకొని చేయగలుగుతావో, దాని నుంచి కష్టాలకి వల్ల కలుగుతున్నది ఆరోగ్యం పాడవుతుంది, లక్ష్యానికి సమయం అనేది వృధా అవుతుంది, తర్వాత నిన్ను గుర్తింపు అనేది చాలా ఆలస్యంగా వస్తుంది. సో దయచేసి కష్టంలో కన్నా కూడా ఇష్టంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి.